పాయింట్స్ను మిగిలిన 80% క్యాష్ రూపంలో చెల్లించవలను. అంతకు మించి ఎక్కువ మంది చూడాలనుకునే వారికి కూడా ఇదే క్యాలిక్యులేషన్ వర్తించబడును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కివో కాయిన్స్ రేటు పెరుగుతాయి అన్న దానికి ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఈ 20% రివార్డ్ పాయింట్స్ అనేది పెట్టినారు కదా వీళ్ళు. ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ఇక్కడ యాడ్స్ ఎవరైతే యాడ్స్ అక్కడ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు కొత్త వాళ్ళు అయ్యుండొచ్చు, పాత వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళ దగ్గర రివార్డ్ పాయింట్స్ ఉండకపోతే వాళ్ళు కంపల్సరీ బీట్ సిటీలో కాయిన్స్ కొని ఆ కాయిన్స్ని రివార్డ్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేసి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఇలాగ యూజ్ చేస్తారు. అంటే మైనర్ జాబ్లో ఇందుకు ఒక్కదానికి కాదు, దేనికైనా రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ అవుతాయి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ 100 మందికి గాను దాదాపు 20% రివార్డ్ పాయింట్స్, 8% క్యాష్. అంటే 100 మంది చూసేందుకు గాను. ఒకవేళ ఇలా ఎక్కువ కమ్యూనిటీ ఉండి ఎక్కువ మా పోస్ట్ అందరికీ షేర్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేయొచ్చు. ఒక 1000 మందికి క్యాలిక్యులేషన్ చేసుకొచ్చి సేమ్ ఇదే 20%, 80% క్యాష్ అనేది వాళ్ళు ఇక్కడ చేస్తారు. క్యాలిక్యులేటర్లో ఈజీగా అర్థమవుతుంది. అది మూడో అంశం వచ్చేసి మీరు మీ యొక్క యాడ్ని ఏ ప్రాంతానికి తెలియజేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ధారించుకునవలెను. ఎగ్జాంపుల్, మీ వార్డు, గ్రామం లేదా సిటీ, మండలం లేదా బ్లాక్ ఎమ్మెల్యే నియోజకవర్గం లేదా ఎంపీ నియోజకవర్గం, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మరియు దేశంలో మీకు నచ్చిన దానిని మీ అవసరాల నిమిత్తం ఎన్నుకొని యాడ్ని పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీ యాడ్ అనేది ఏదో యూట్యూబ్లో యాడ్ ప్లే చేస్తే వాళ్ళు చూస్తారో చూడరా అనేది కాదు. ఇక్కడ యాడ్ ఎవరైతే పోస్ట్ చేస్తారో వారికి 100% న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నేను మా విలేజ్లో ఉన్నాను, లేదా మా నేను డిస్టిక్లో నివసిస్తున్నాను. మా డిస్టిక్ మొత్తం ఓవరాల్గా ఒక కమ్యూనిటీ అనేది ఉంది. అంటే నాకు సంబంధించిన కమ్యూనిటీ ఉంది అనుకుంటే అప్పుడు నేను డిస్టిక్ లెవెల్లో యాడ్ అనేది పోస్ట్ చేసి అక్కడ సమ్ అమౌంట్ పే చేసి కంపల్సరీ వీళ్ళు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అందరికీ ప్లే కాదు. మరి వీళ్ళు కూడా ఎందుకు చూస్తారు అంటే ఇప్పుడు మనం వీడియోలో చివరికి వెళ్తే మీకు వాళ్ళు ఎందుకు చూస్తారు అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ యాడ్స్ అనేది మనము ప్రతి ఒక్కరు కన్నా బాగా గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో యాడ్స్ అనేవి వస్తున్నాయి, యాడ్స్ డబ్బు వెళ్తుంది, అక్కడ క్రియేటర్స్ కానీ యూట్యూబ్ తీసుకుంటుంది. కానీ యాడ్ పెట్టిన వారికి ఏ విధమైన న్యాయం జరుగుతుందో మీరు ఆలోచించండి. కిక్ బటన్కి వెళ్ళి చూసుకుంటాం తప్పితే యాడ్కి వెళ్ళి 99% చూడరు. ఇది నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. నాలుగో అంశం వచ్చేసి ఇందులో ముందుగానే చూసిన 100 మందికి లేదా అంతకు మించి మీరు ఎంతమందికి యాడ్ ఇవ్వాలి అనుకుంటున్నారో అందులో మొదటగా చూసిన వారికి మాత్రమే వర్తించును. ఇక్కడ 5వ స్లైడ్ వచ్చేసి మై నీడ్స్లో యాడ్ చూసినందుకు గాను, అంటే ఇక్కడ యాడ్ పోస్ట్ చేసిన వాళ్ళ గురించి కాదు, ఇక్కడ యాడ్ చూసినందుకు గాను 5 పైసలు, అందులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పిన వారికి 10 పైసలు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని ఎగ్జాంపుల్ అనేది చూస్తున్నాం కదా యాడ్స్ అనేది. ఒకవేళ చూడకుంటే ఎవరైనా మైనర్ యాప్ ఓపెన్ చేసి అక్కడ చూడండి, నేను చివరిలో నేను కూడా చూపిస్తాను. అక్కడ చివరి వరకు వెయిట్ చేయండి, నేను చూపిస్తాను. యాడ్ చూసినందుకు 10 పైసలు, అందులో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారికి 10 పైసలు చొప్పున ఎంపీసీ వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ మీన్స్ మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్. దీని గురించి ఆల్రెడీ గతంలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, నేను అక్కడ డిస్క్రిప్షన్లో వీడియోస్ ఇస్తాను. వాట్ ఈజ్ ఎంపీసీ అనేది దీని గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఈ ఎంపీసీ అనేది మెయిన్, డైరెక్ట్ మీ క్యాష్ వ్యాలెట్లో క్యాష్ రాదు, ఎంపీసీ ద్వారా క్యాష్ వస్తుంది. ఈ ఎంపీసీ వచ్చినట్టే క్యాష్ వచ్చినట్టే. తదుపరి సమాచార హక్కులందరికీ కూడా ఎంపీసీ వస్తుంది. ఈ విధంగా వచ్చిన ప్రతి యాడ్ను చూసిన వారికి ఇదే విధంగా ఎంపీసీ వస్తుంది. ఒక యాడ్కి ఒక్కసారి మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అంటే ఒకసారి మనం యాడ్ చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ అంటే రిపీటెడ్గా యాడ్స్ మీరు ఎన్నిసార్లు చూసినా ఇన్కమ్ అనేది ఒక్కసారి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ యాడ్ యొక్క ఎంపీసీ. యాడ్ ఇచ్చిన వారి ఇంట్రెస్ట్, అవసరం మరియు సమయం బట్టి ఎంపీసీ ఇంకా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇదైతే ఇక్కడ ఏ సమాచారం అయితే ఉందో ఒక యాడ్ కానీ 5 పైసలు, ప్రశ్నకు 10 పైసలు ఉంది కదా, ఇది బేసిక్. అంటే బేసిక్ అని చెప్పొచ్చు. ఒక నార్మల్ యాడ్స్కు ఉండే కాస్ట్ని బట్టి ఇక్కడ
ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకవేళ మామూలుగా కొన్ని యాడ్స్ అనేది హై లెవెల్‌లో ఉంటాయి. అంటే కొంచెం పెద్ద పెద్ద కంపెనీల వారు కావచ్చు, ఇంకా వాళ్ళు రాష్ట్ర పరంగా పాపులారిటీ కావాలన్నట్టు చేస్తుంటారనమాట. ఒకవేళ ఆ యాడ్స్‌కి సంబంధించినవి ఎక్కువ వాళ్ళు ఎప్పుడైతే పెట్టి తీసుకుంటారో, పోస్ట్ అనేది చేస్తారో, మనకప్పుడు ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంది అని చెప్తున్నారు. అంటే మీరు కంటిన్యూస్‌లీ అక్కడ యాడ్‌కి రూ. 125 పే చేస్తున్నారంటే క్యాష్ ప్లస్ రివార్డ్ పాయింట్స్. దాని బేసిక్ ప్రకారం ఈ ఈ రకంగా ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు లేదు అంటే ఇంకా అక్కడ ఎక్కువ అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. అంటే వాళ్ళు చేసే యాడ్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంపీసీ గురించి మీరు వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సేమ్ యాజ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ లాంగ్వేజ్ మీకు తెలుగు రానట్లయితే మీరు అవి 2 లాంగ్వేజ్‌లలో తెలుసుకోండి. 6 యాడ్స్ కేటగిరీస్ అన్నమాట ఇక్కడ. అంటే ఏ రకమైన యాడ్స్ అనేది పోస్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది యాడ్ పోస్ట్ చేసే వాళ్ళకి. పుట్టినరోజుకి చేయొచ్చు, పెళ్లి రోజు, వ్యాపార ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, స్కూలు, కాలేజీ అండ్ రాజకీయం, భక్తి గురించి, లేదా క్రీడలు అంటే గేమ్స్, ఏదైనా గేమ్స్ గురించి, ఉత్సవాలు అంటే ఏదన్నా రథోత్సవం ప్లస్ ఇట్లా ఉత్సవాలు జరుగుతుంటాయి కదా! ఇట్లా దీనిల గురించి కూడా చేయొచ్చు. రవాణా అంటే రవాణా అంటే వెహికల్స్‌కి సంబంధించినది కావచ్చు. తర్వాత ఇలా అనేక రకములైన ప్రకటనలు మీకు నచ్చిన విధంగా పోస్ట్ చేసుకొనవచ్చును. అక్కడ ఒక దానికి సంబంధించినది ఉంటది. ఎలా చేయాలనేది. దానికి మీరు ఈ రంగంలో దేని గురించైనా పోస్ట్ చేయొచ్చు. కండిషన్స్, మెయిన్ కండిషన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే యాడ్ పోస్ట్ చేయాలనుకున్న వారికి కండిషన్స్ అనేది కంపల్సరీ తెలిసుండాలి. మీరిచ్చిన ప్రకటనల వలన ఎవరికైనా నొప్పించినా, చట్ట వ్యతిరేకమైన విధంగా ప్రవర్తించినా, దీనికి బాధింపబడిన వారు తీసుకునే చట్టపరమైన చర్యలను పూర్తి బాధ్యత మీరే వహించవలసి ఉంటుంది. ఇందులో కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. అంటే మీరు పెట్టిన యాడ్ వల్ల ఎవరికైనా నొప్పించినా అంటే ఒక రకంగా ఎందుకంటే ఇది నియోజకవర్గం అండ్ విలేజ్ గ్రామం తరపున యాడ్ వెళ్తుంది కాబట్టి నాకు తెలిసి దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ కూడా. ఎందుకంటే ఒక వ్యక్తికి అందరు మిత్రులే ఉండరు, శత్రువులు కూడా ఉంటారు కంపల్సరీ. ఆ శత్రువులు ఈ యాప్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జస్ట్ నా ఒపీనియన్ గురించి చెప్తున్నాను నేను. అలా ఉన్నప్పటికీ ఒకవేళ ఈ యాడ్ వల్ల వాళ్ళకి ఎవరికైనా బాధ కలిగినా, ఏమన్నా నొప్పించినా, లేదా ఏదైనా చట్టపరమైన ఏదైనా జరిగినా ఈ కంపెనీకి మాత్రం ఎటువంటి సంబంధం ఉండదు అని ఇక్కడ తేల్చి చెప్పేయడం జరుగుతుంది. ఓకే. మనం చివరి స్లైడ్‌కి అయితే వచ్చేసినాము. ఈరోజు సబ్జెక్ట్ అంటే ఇదండి యాడ్ గురించి. ఒకవేళ మీకు యాడ్స్ గురించి తెలియకుంటే నేను చూపిస్తాను చూడండి యాప్ ఓపెన్ చేసి. ఇక్కడ ఇది వరకు మనకు మోర్ అని కనపడుతుండేది. ఇప్పుడు యాడ్ అని డైరెక్ట్‌గా డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఇక్కడ మీరు యాడ్స్ నొక్కగానే ఈ విధంగా యాడ్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి యాడ్స్ అనేది. ఇక్కడ మనకి యాడ్స్ క్వెషన్ కూడా ఇక్కడ వీళ్ళు ఎగ్జాంపుల్ అయితే చాలా సింపుల్‌గా పెట్టినారు. మేబీ రాబోయే యాడ్స్‌కి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియదు మనకి. ఇక్కడ పెళ్లి రోజు అండి. ఎంఎస్ఆర్ పెళ్లి రోజు శుభాకాంక్షలు. కింద ఇదే దానికి పెళ్లి రోజు ఎవరిది? ఇక్కడ ఎంఎస్ఆర్ మనం క్లిక్ చేసి సబ్మిట్ ఇస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను దీని గురించి. అంటే ఇది ఎగ్జాంపుల్ అన్నట్టు ఇంకా మనకి యాడ్స్ అనేది ఆర్డర్ చేసుకునే విధంగా ఇంకా వస్తాయి. ఎవరు మండలంలో, ఎవరు గ్రామంలో వాళ్ళు చేసుకోవచ్చు. మరి ఈరోజు అప్డేట్ అయితే ఇదండి. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ ఎవరైతే మైనర్స్ వస్తున్నారో వారందరికీ ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నేను చేసే వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో.